గతంలో గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక కొద్దిగా ఏది మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే విషయంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినాయి సార్. వడ్డీల మీద వడ్డీలేసి ఆ సమయంలో మనం తీసుకొచ్చినటువంటి స్త్రీనిధి ఏదైతే ఉందో సార్, ఆ స్త్రీనిధి ఈ పరపతి సహకార సమాఖ్య ప్రస్తుతం ఒక 350 కోట్ల టర్నోవర్తో ముందుకు పోతా ఉంది సార్. అది మంచి విషయం. కాకపోతే ఇంత టర్నోవర్ ఉన్నటువంటి వ్యవస్థకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సార్. సో ఈ స్త్రీనిధిలోనే ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ఈ స్త్రీనిధి సమాఖ్యలో చాలామంది అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళతోటి ఇది నడిపించడం వల్ల కొద్దిగా వేగం తగ్గిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి సార్. ఇక అలాగే ఈ సిబ్బందికి, స్త్రీనిధి సిబ్బందికి, సెర్ఫ్ మెప్మా సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో వేతనాలు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది సార్. అది అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి అంశం సార్ సుదీర్ఘ కాలం నుంచి. ఇక ఇటీవల కాలంలో సార్ దాదాపుగా ఈ స్త్రీనిధి నుంచి దాదాపు ఒక 451 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయినారు సార్. అంటే అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళు చుట్టుముడుతూ ఉన్నాయి. పని భారం కావచ్చు, మనం పెంచుతా అన్నటువంటి వేతనాలు కావచ్చు, అవి సరైన టైంలో చేయలేక దాదాపు 450 మంది సిబ్బంది 2011 నుంచి, అందులో ఇప్పుడు మిగిలింది 286 సార్. ఇక 451 మంది సిబ్బంది వెళ్ళిపోయారు అంటే ఒక 61% సిబ్బంది ఖాళీ అయిపోయారు సార్. సో దాంట్లో సమస్యలు ఏంటి అనేది ప్రభుత్వం ఒకసారి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ సిబ్బందికి జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రభుత్వం చర్చిస్తే, మరీ ముఖ్యంగా దానికి ఒక ఐఏఎస్ అధికారి సార్, ఎట్లయితే మనం విజయ డైరీ కానీ ఇతర వాటికి ఎట్లయితే ఆఫీసర్లను పెట్టుకుంటా ఉన్నామో సార్, సేమ్ దీనికి కూడా అట్లాంటి ఆఫీసర్ను పెడితే ఇది కొంతవరకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది సార్. ఇది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు చాలా మంచిగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్ ఈ సెర్ఫ్ది. ఇక భవన నిర్మాణ కార్మికుల సమస్య సార్, పాపం ఇవాళే భద్రాచలం కాడ 6 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో పాపం ఒక 2 మేస్త్రీలు లోపలనే ఉన్నారు, ఇంకా కొద్దిమంది కార్మికులు కూడా ఉన్నట్టున్నారు సార్. వాళ్ళకు భద్రత అనేది చాలా తక్కువగా ఉంది సార్ భవన నిర్మాణ కార్మికులకు. వాళ్ళకు భవన నిర్మాణ రంగంలో కార్మికునికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే ప్రమాద బీమా చెల్లింపుతో పాటు మరి గాయాల పాలైన తర్వాత ఫర్దర్గా వాళ్ళు పనిచేయడానికి కూడా ఏముండదు. కాబట్టి ప్రభుత్వం కొంత ప్రతి నెల కనీసం ఒక 5,000 రూపాయలన్నా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే భవన నిర్మాణ కార్మికులందరికీ ఈఎస్ఐ వైద్య సదుపాయాన్ని కూడా కల్పిస్తే మంచిగా ఉంటుందని తమరి ద్వారా కోరుతా ఉన్నాం సార్. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్డు ఏమో 60 సంవత్సరాలు కాకుండా శాశ్వతంగా సభ్యత్వం ఉండే విధంగా చేస్తే భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసింది అవుతుంది సార్. ఇక ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఉద్యోగాలలో టైపిస్ట్ పోస్టులని ఇస్తూ ఉన్నారు సార్. ఈ కాలంలో టైప్ రైటరే ఎవరు వాడతలేరు సార్, అంతా కంప్యూటర్ వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ టైపిస్ట్ పోస్టుల ప్లేస్లో కంప్యూటర్ ఆపరేటర్గా దాన్ని మారిస్తే బాగుంటుందనేది తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. నౌ పిటిషన్స్.